గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెడతామని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే ₹6 ఈ సంపాదన ఉన్నా మిగతా ₹6 బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ అవమానాలను ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతోంది ఉగాది తర్వాత అన్నట్లయితే కనుక అయితే ఎవరెవరు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారో ముందు చూద్దాం. అయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11గా కనపడుతోంది, వ్యయం 8గా కనపడుతోంది. కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తారు, డబ్బులు పొదుపు చేస్తారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, పాలసీలు కడతారు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునే అవకాశాలు, లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లోనూ వ్యాపారాల్లోనూ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఖర్చు కూడా ఎక్కువగానే కనపడుతోంది. తత్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 6గా కనపడుతోంది. అయితే మిమ్మల్ని మెచ్చుకునే వారేమో తక్కువ అవుతున్నారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు తక్కువ అవుతున్నారు. మీరంటే కెట్టని వాళ్ళు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసేవారు, మీరంటే శత్రుపరమైనటువంటి లక్షణాలతో చూసేవారు పెరిగిపోతున్నారు. కాబట్టి జనాలతో జాగ్రత్తగా ఉండండి, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి, బయట జనాలందరితో కూడా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ సంవత్సరం మీ యొక్క గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా అష్టమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి ప్రవేశం చేస్తాడు. శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా పంచమ ఏకాదశ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి చతుర్థ దశమ స్థానంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చేసే ప్రతి పని యందు శ్రద్ధ పెడతారు. ఎదగాలన్న తపన, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడంతో పాటుగా చేసే ప్రతి పని యందు విజయం కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే లైఫ్ టర్న్ అయ్యేటటువంటి మంచి మంచి అవకాశాలు మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి, మీకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి, అలాగే ఇష్టమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా కనపడుతోంది. అయితే ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతోంది. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ మార్పులు, స్థానచలనాలు, ఆర్థికపరమైనటువంటి వృద్ధి, జీతాలు పెరుగుదల బాగా కనపడుతున్నాయి. అలాగే బెంచ్ మీద ఉన్న వారికి మళ్ళీ తిరిగి ప్రాజెక్ట్ వర్కులు రావడం కానీ, మంచి మంచి పోస్టులు రావడం కానీ, ప్రమోషన్లు పొందడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ పరమైనటువంటి వ్యవహారాలస్తులు లేదా పై అధికారులు అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కనపడుతోంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అధికారికపరమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి, స్థానచలనాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడంలో కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులందరికీ కూడా ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీలో, ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే కొంచెం సులువుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఇలాంటి ఉద్యోగం అయితే నేను చేస్తానని మొండి పట్టుదల పట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం సులువుగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి జాతకంలో రవి బలము, కుజబలము, రాహుబలము అవన్నీ కొంచెం బలాలు ఉండాలి. దానికి ఏంటంటే ఒకసారి మీ జాతకం చూపించుకోండి. మాకు ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్లు ఏవి చెప్తే మీ జాతకం చూస్తాం, అందులో మీకు ఆ బలాలు ఉన్నాయో లేదో చెప్తాం. బలాలు లేకపోతే వాటికి పూజలు, పరిహారాలు చేయించుకున్న బలం వస్తుంది. తద్వారా మీకు సులువుగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసమనే కాదు, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, సంతానం అనేక రకాల విషయాలన్నింటికి కూడా జాతకంలో ఉండే గ్రహాలు చాలా ఇంపార్టెంట్.
కాబట్టి అందరూ జాతకం ఒకసారి చూపించుకోండి. దానివల్ల మనం సులువుగా ఈ సంవత్సరం ఎదగబోతున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం యోగాలు బాగున్నాయి కాబట్టి జాతకంలో కూడా బలం ఉంటే మనకి జీవితంలో చాలా తొందరగా ఒక 10 మెట్లు ఎక్కే అవకాశం ఈ సంవత్సరం రాబోతుంది. అయితే విదేశీ ఉద్యోగిని వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి విదేశాల్లో పెట్టుబడులు పెట్టచ్చు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు, విదేశాల్లో వ్యాపార ప్రయత్నాలు చేయొచ్చు, విదేశీ లావాదేవీలన్నీ బాగుంటాయి. విదేశాల్లో ఉండే వారందరికీ ఉద్యోగపరమైనటువంటి స్తబ్దత అంటే ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు, ఉద్యోగపరంగా స్థిరత్వం వస్తుందని చెప్పొచ్చు, అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఉండే వారికి ఉంటాయి. పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి పర్మనెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత పెరుగుతుంది, చదువు యొక్క విలువ తెలుస్తుంది, తోటి విద్యార్థులతో బాగా చదువుకోగలుగుతారు, మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత, మంచి కాలేజీలు సీట్లు సంపాదించుకోగలుగుతారు. విదేశీ విద్యల పట్ల ఆసక్తి, అలాగే దానికి సంబంధించినటువంటి బ్యాంకు రుణాల మంజూరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారంగా కనపడుతోంది. వ్యాపారంలో విశేష ధన ప్రాప్తి, లాభాలు పొందగలిగే అవకాశాలతో పాటుగా బాగా కష్టపడతారు, ఇష్టపడి వ్యాపారం చేస్తారు, ప్రజలను ఆకర్షించుకోగలుగుతారు, కొత్త స్కీములు ఏర్పాటు చేసుకోగలుగుతారు, పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు, అలాగే మంచి వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులందరికీ కూడా పంట లాభాలు బాగా కనపడుతూ ఉన్నాయి. వినూతన రీతిలో వ్యవసాయం చేయడంతో పాటుగా మీ పంటని మీరే మార్కెట్లో అమ్ముకోవడం వల్ల కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మధ్యవర్తుల వల్ల, బ్రోకర్ వల్ల డబ్బులు నష్టపోతున్నారు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతులను, ఆర్గానిక్ పద్ధతులను చేసే వ్యవసాయదారులకు విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. పెట్టుబడులు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సబ్సిడీలు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే వినూత్న రీతిలో వ్యవసాయం చేయడం కానీ, టెక్నాలజీని ఉపయోగించుకోవడం కానీ వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. కళాకారులకి ఈ సంవత్సరం గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపడతారని చెప్పొచ్చు. సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ, ఓటీటీకి సంబంధించినటువంటి వాటిలో కానీ మంచి అవకాశాలు రావడంతో పాటుగా టెక్నీషియన్స్గా బాగా అభివృద్ధి చెందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కళలు ప్రదర్శించేటటువంటి కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం ఫాలోవర్స్ కానీ లేదా దానికి సంబంధించి సబ్స్క్రైబర్లు కానీ పెరగడంతో పాటుగా చక్కటి రెవెన్యూను, చక్కటి ఆర్థిక పరిస్థితి పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కొంచెం యూనిక్గా అందరితోటి కూడా మెచ్చుకోనేలాగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క వ్యవహారాలు, వీడియోలు చేయగలుగుతారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు, రాజకీయపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, పదవులు పొందడానికి చాలా అవకాశాలు ప్రస్తుతం రాబోయే చిన్న ఎలక్షన్స్లో కూడా రాజకీయ నాయకులకి చక్కని పదవులు పొందే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి, సమైక్యత పెరుగుతుంది, నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారని చెప్పొచ్చు. అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఇంట్లో మీ ప్రేమకి అందరూ కూడా ఒప్పుకోవడం కానీ, మీకు పెళ్లి చేయడం కానీ, లేదా మీరంటే ఇష్టపడడం కానీ, మీ ప్రేమని అందరూ కూడా అర్థం చేసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకళ్ళు ప్రేమించుకోవడం విషయంలో కానీ, అర్థం చేసుకోవడం విషయంలో కానీ అనుకూలతలు, విడిపోయిన ప్రేమికులు కలవడం, బ్రేకప్స్ నుంచి బయటపడడంతో పాటుగా ప్రేమ యొక్క విలువ బాగా తెలుస్తుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఈ సంవత్సరం వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు, రెండో వివాహాలు, మూడో వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఒక్కసారి జాతకాల పరిశీలన చేయించుకోండి. అలాగే సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అద్భుతమైన సంతాన యోగ్యత, ఇష్టమైన సంతాన యోగ్యత, పుత్ర సంతాన యోగ్యత కనపడుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ లేకపోతే మెడిసిన్స్ వారేటటువంటి వారు కూడా ఈ సంవత్సరం సంతాన ప్రయత్నాలు గట్టిగా చేసుకున్నట్లయితే సులువుగా సంతానం కలిగే అవకాశము, నార్మల్ డెలివరీ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కని యోగకాలంగా కనపడుతోంది. కాకపోతే కనుక కొన్ని దేశాలు మాత్రం కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి అలాంటి దేశాలు మానుకుని ఏదైనా మంచి దేశానికి వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే మీకు వీసాలు రిజెక్ట్ అవ్వకుండా విదేశాలు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో కూడా స్థిర నివాస యోగ్యత, గృహం కొనుక్కోవడం కానీ లేదా ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ, వ్యాపారం చేయడం కానీ కలిసి వస్తుంది. అలాగే సరదాగా ఏదైనా విహారయాత్ర కోసం చేసే విదేశీయానాలకి చాలా అనుకూలమైన వాతావరణం ఈ సంవత్సరం కనపడుతోంది. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా కూడా ఈ సంవత్సరం చక్కగా డబ్బులు లభిస్తాయి. మీకు సమయానికి డబ్బులు చేతికి అందడం, లోన్లు లభించడంతో పాటుగా గృహాలు కట్టగలుగుతారు, కొనగలుగుతారు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి గృహ పథకాలు కూడా పొందగలుగుతారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, ఆచితూచి వ్యవహరించండి. ఎక్కువ లాభాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి కాబట్టి ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. భూములు యందు, బంగారం యందు లేదా కొన్ని రకాల వాటిల యందు పెట్టుబడులు పెడితే బాగుంటుంది. వ్యాపారాల యందు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీల యందు పెట్టుబడులు లాభిస్తాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కొలిక్కి రావడం కానీ, మీకు అనుకూలమైన తీర్పులు రావడం కానీ, అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కొంచెం ఆలస్యం అవుతుంది కానీ మీకు అనుకూలంగానే వాతావరణం కనపడుతోంది. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడడం కానీ, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునేటటువంటి వ్యాయామం చేయడం కానీ, ఆహారంలో మార్పు తీసుకురావడం కానీ, సరైన సమయానికి నిద్రపోవడం కానీ, తినడం కానీ చేసుకున్నట్లయితే మెంటల్ టెన్షన్లు, స్ట్రెస్ తగ్గించుకుని దేవతాపరమైన ఆలయాలు దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక చింతనతోటి మంచి మంచి మెడిటేషన్, మంచి మంచి నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక చక్కగా కొంచెం కూల్గా ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఆరోగ్యం మీ కంట్రోల్లోకి వస్తుంది. ఏదేమైనా కూడా వ్యాయామం చేయడానికి మాత్రం ఎక్కువ
ప్రయారిటీ ఇవ్వండి. ఈ సంవత్సరం అప్పులు చేయడం మంచిది కాదు. అప్పులు చేసినట్లయితే బాగా నష్టపోతారు కాబట్టి దుబారా ఖర్చులు చేయడం కానీ, అప్పులు చేయడం కానీ, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు అతిగా వాడడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం కనుక మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్కుల కోసం కానీ, లేకపోతే కనుక గృహం కట్టడం కోసం, గృహం కొనడం కోసం, వాహనాల కోసం, లేకపోతే కనుక ఇంట్లో ఏదైనా వివాహ ప్రయత్నాల కోసం చేసే రుణాల వల్ల తప్పులేదు కానీ దుబారా ఖర్చుల కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వాహనాలు కొనడం కానీ, వాహనాలు అమ్మడం కానీ బాగా కలిసి వస్తుంది. నూతన వాహన యోగం, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రయాణాలు చేయగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి. ప్రయాణాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే ప్రణాళికాబద్ధంగా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశాలు, లేదా ఇతర దేశాల్లోనే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాగలిగి లాభాలు పొందగలిగేటటువంటి ఏదైనా సరే వ్యాపారాలు చేయడానికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా కనపడుతుంది. ఈ సంవత్సరం స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోండి. శారీరక కోరికల కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. స్త్రీలకు కూడా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. భర్తతో సౌఖ్యం ఏర్పడుతుందని చెప్పొచ్చు. మంచి మంచి వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. స్త్రీలకి పట్టుదల బంగారంగా కనపడుతోంది. పుట్టిన నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అత్తమామలతోటి, కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9, 5గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు సోమవారము, గురువారము, మంగళవారం మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు కాషాయం రంగు, గోధుమ రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి గ్రహ జపాలు ఏమిటంటే కనుక రాహువుకి, కేతువుకి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, దుర్గా అగ్నివిష్ణు హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, అలాగే సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మీకు ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో కూడా చేసుకోవాల్సినటువంటి పూజలు ఏమిటంటే కనుక ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా గ్రహ దోషాలు తొలగి, గ్రహ అనుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇంట్లో ఈ పూజ ఎలా చేసుకోవాలి అన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటిని కూడా మీకు వీడియోలుగా తయారు చేసి మంత్రాలతో సహా, కథతో సహా వాటికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు, వాటికి సంబంధించినటువంటి లింకులు ఇక్కడ పైన మీకు ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో ఆ లింకులు, పూజా లింకులు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత చివరి మీకు ఎండ్ వీడియోగా మీకు ఆ లింకులు వస్తాయి. కాబట్టి చక్కగా ఆ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యొక్క సప్తశనివార వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ వ్రతం కానీ ఇలాంటి వ్రతాల యొక్క పూజల యొక్క వీడియోలు వస్తాయి. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి ఆ పూజలు, వ్రతాలు చేసుకున్నా కూడా ఈ సంవత్సరం మీకు ఎటువంటి గ్రహదోషమైనా తొలగి సకల శుభాలు జరిగి, సకల ఐశ్వర్యాలు కలిగి, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి చక్కగా వాటిని వినియోగించుకునే చక్కగా మీ జీవితంలో మార్పు తెచ్చుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.